ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దారుణం జరిగింది. 14 ఏళ్ల కుమార్తెను తండ్రే హత్య చేశాడు. బాలిక మిస్సింగ్ పై బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం రాబట్టారు. 2 పెళ్లిళ్లు చేసుకుని మైలవరంలో నివాసం ఉంటున్న బాజీని నిందితుడిగా గుర్తించారు. బాజీకి 2 భార్యలు 6 కుమార్తెలు. ఉల్లిపాయలు ముగ్గు వ్యాపారం చేస్తూ బాజీ జీవనం సాగిస్తున్నాడు. అయితే మొదటి భార్యకు 5 ఆడపిల్లలు కాగా రెండవ భార్య నాగేంద్రమ్మకు 1 కుమార్తె ఉంది. నాగేంద్రమ్మకు పుట్టిన గాయత్రి మరో వ్యక్తితో చనువుగా ఉందని తెలుసుకున్న తండ్రి కోపంతో ఊగిపోయాడు. ఐరన్ రాడ్తో కుమార్తె గాయత్రిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో గాయత్రికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక వెంటనే తండ్రి బాజీ కుమార్తె మృతదేహాన్ని ఆటోలో మదిరకు తీసుకెళ్లి ఓ వాగులో పడేశాడు. ఆ తర్వాత మైలవరం వచ్చిన బాజీ అక్కడ ఆటో ఇచ్చేసి ములుగు జిల్లాకు వెళ్లి యథావిధిగా తన ఉల్లిపాయల వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2 రోజుల తర్వాత 2 కుమార్తెలను మొదటి భార్యను ములుగు జిల్లాకు పిలిపించుకున్నాడు. బాలిక మిస్సింగ్ పై బంధువుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాజీని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాజీ నేరం ఒప్పుకున్నాడు. దాడికి ఉపయోగించిన రాడ్ని బాజీ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.